త్రూఅవుట్ ఇండియా ఎలక్షన్ కమిషన్ మీద కేసులు నమోదవటం, సుప్రీంకోర్టులో కంప్లైంట్ చేయటం, అది నాట్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ, అందరూ రీజనల్ పార్టీస్ కానీ లేకపోతే బీజేపీకి ఇదిగా జరుగుతుంది అని ఒక చర్చ నడుస్తుంది. అంటే ఒకటండి, అది స్వయం ప్రతిపత్తి ఉన్న ఒక వ్యవస్థల్లో ఎలక్షన్ కమిషన్ ఒకటి. దౌర్భాగ్యం ఏంటంటే రీసెంట్ పాస్ట్లో ప్రజలకి చాలా విపరీతమైన అనుమానాలు, ఈవెన్ రాజకీయ పార్టీలకు కూడా విపరీతమైన అపోహలు ఉన్నాయి. అంటే గెలిపోవటములకు అతీతంగా గెలిచినోడు కూడా 10 సార్లు గెలుకొని చూసుకుంటాడు, నేను గెలిచానా, నేనే గెలిచాను, ఇంత మెజారిటీ వచ్చిందా, ఇంత మెజారిటీలో వచ్చింది, అలాంటి ప్రాస్పెక్టివ్లో ఉన్నప్పుడు ఇది ఎక్కడి నుంచి అన్న ఎయిర్ క్లియర్ చేయవలసిన బాధ్యత లేకుండా మొన్న రిటైర్ అయిన ఆయన అయితే ఏకంగా ఎవడైనా ఎలక్షన్ కమిషన్ అంటే అంత చూసేస్తాం, పొడి చంపేస్తాం పొడి చేస్తాం అన్నదాకా మాట్లాడాడు ఆయన. అండ్ ఇప్పుడున్న అన్ఈవెన్ సర్కమ్స్టాన్సెస్లో ఎప్పుడు ఆ మహానుభావుడు శాసన్ గారు ఉన్నప్పుడు స్వయం ప్రతిపత్తి అంటే ఏంటో చూపించాడు, ఆ ఎలక్షన్ ఎలా కండక్ట్ చేశాడు. అప్పటి నుంచి ఈ పొలిటికల్ పార్టీలు అందరూ అవకాశవాదులే కాబట్టి 3 నెత్తికేళ్ళు పెట్టారు. అందులో 3 నెత్తికేళ్ళు ఎప్పుడు 2 నెత్తికేలు ఒకటి, 1 నెత్తికే ఒకటి. ఆ ఒక నెత్తికే ఒకడు కరెక్ట్గా చెప్తాడు, మిగిలిన ఇద్దరు ఏదో పార్టీకి ఈల్డ్ అయ్యే ఉంటున్నారు. ఈ రీసెంట్ పాస్ డెవలప్మెంట్స్ అయితే ఖచ్చితంగా అది మొహమాట లేకుండా చెప్పొచ్చు. టోటల్ స్వతంత్ర ప్రతిపత్తిని మిస్యూటిలైజ్ చేస్తున్న ఏకైక వ్యవస్థ ఎలక్షన్ కమిషన్. ఎందుకంటే ఎన్ని జరిగిన చెదురుముదురు ఘటనలు తప్ప ఇంకో మాట ఉండదు. 17 అంటే మనం సంతకాలు పెడతాం పుస్తకాల్లో, దాంతో టాలీ చేస్తే ఒరిజినల్ బతుకులు బయటపడతాయి. చచ్చినా పని చేయట్లే. దానికి వీళ్ళు చెప్పిన ఎక్స్క్యూజెస్ రీసెంట్ పాస్ట్లో సుప్రీంకోర్టు దాకా స్టేట్ ఎలక్షన్ కమిషన్ అడిగితే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చెప్పమంటారు, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టు డైరెక్షన్ అడుగుతారు. దీస్ ఆర్ ఆల్ క్వైట్ రెడిక్యులస్. అండ్ ఆ డబ్బాలు పెట్టి మనకి మాయజాలం చేస్తున్నారు, దేనికి పొంతన ఉండట్లే. ఆ దిక్కుమాల స్లిప్పులు లోపల ఉన్న డేటాని ఈరోజు ఎస్టాబ్లిష్ చేయమంటే చేయట్లే. ఏ జనాభా ప్రాతిపదిక మీద పెట్టారో లేకపోతే నిజంగా కొత్త డేటాతో పెట్టారో, మన మొహానికి మాత్రం కేవలం కొత్త ఎలక్షన్ లిస్టులు ఇస్తారు. ఈ కొత్త లిస్టులు ప్రకారం దేశ జనాభా ఎంత, పాత లిస్టుల ప్రకారం దేశ జనాభా ఎంత ఇది చెప్పరు. నియోజకవర్గంలో ఎంతసేపు ఆ 2.5 లక్షల ప్రజల మించి ఎవరికి పెరగరు, కానీ ఎక్కడి నుంచి లిస్టులు వస్తున్నాయి? సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అంటే ఆంధ్రప్రదేశ్లో మీకు ఎగ్జాంపుల్ చెప్తే రాయచోటి లాంటి దగ్గర, రాయచోటి అయితే మీకు 60,000 గెలుపు, 30,000 ఓటమి, ఇది ట్రాక్ రికార్డ్. అక్కడ సడన్గా 30,000 ఓట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? హిందూపూర్ 495 ఓట్లు ఎంపీకి పడి ఎమ్మెల్యేకి 1 ఓటు పడలే. తిరుపతి అంతే, 7 కాన్స్టిట్యూషన్లో ఎంపీ గెలిచాడు, ఎమ్మెల్యేలో దిక్కుదేవాళ్ళు 7 ఓడిపోయారు. అండ్ మీకు ఇంకో సర్ప్రైజింగ్ ఎలిమెంట్, ముగ్గేస్తారు మన మొహానికి. అది దిక్కుమలో ఈ ఎలక్షన్ రూల్ ఇది పళ్ళు కొరికి అడగాలి నన్ను మాత్రం, ఏ తకరాలు పడుతుండ్రా. ముగ్గేసిన దగ్గర 6 గంటల తర్వాత 5 గంటల తర్వాత ఉన్న వాళ్ళకి లోపల తీసుకొచ్చి ఓట్లు వేస్తారు. తెలుసు కదా మీకు అది. ఏ ఎర్రిపప్పకాలం అనుకుంటారా, మనందరూ జడ్డి వేదాలు అనుకుంటారా? 12.54 51 లక్షల మంది, 54 లక్షల మంది వేసారండి ఓట్లు. ఇది ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎలక్షన్. ఎవరు నమ్మాలి వెళ్ళి, ఎందుకు నమ్మాలి? ఒక హిడెన్ ఎజెండాతో స్వతంత్ర ప్రతిపత్తిని మిస్యూటిలైజ్ చేస్తున్న ఏకైక వ్యవస్థ ఎలక్షన్ కమిషన్. ఇది మనకు ఉన్న ఈ సర్కమ్స్టాన్సెస్లో సారీలు చెప్పించి ఊరుకుంటున్న సుప్రీంకోర్టు కాదు, ఖచ్చితంగా దాని మీద ఒక బ్రహ్మాండమైన డిసెంట్ని తెలియజేస్తూ ఒక గౌరవప్రదమైన ఆర్డర్ని ఇస్తూ ప్రజల మన్ననలు, పార్టీల మన్ననలతో ఎలక్షన్ కండక్ట్ చేసేదానికి ఒక కొత్త నియమాలు కనుక వాళ్ళకి ఇవ్వకపోతే క్షమాభిక్షలు లేకుండా స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేయాలి. నేనైతే గట్టిగా చెప్తున్నాను. కాబట్టి మీరు ఎలక్షన్ అవుతుంది కదా, బుర్రలు బద్దలైపోయి ఉంటాయి, చచ్చిపోయి ఉంటారు. వీళ్ళు వాతావరణ శాఖ వల్ల అక్కడక్కడ చెదురుముదురు ఘటనలు. దీనికి ఎగ్జాంపుల్ మాచర్ల పిన్నిళ్ళు ఎరగొట్టిన బాక్స్ మీద కంప్లైంట్లు ఏ వాళ్ళ కాడు ఎలక్షన్ కమిషన్ పరిగణలోకి తీసుకోలేదు. కానీ తర్వాత ప్రైవేట్ కంప్లైంట్లతో ఆ జీవితంతో ఆడుకుంటారు అక్కడ పిన్నిళ్ళ మీద, పోలీస్ కంప్లైంట్లతో కదా. అంటే వీళ్ళకి స్వతంత్ర ప్రతిపత్తి దేనికి ఉన్నట్టు? అట్లీస్ట్ ఆ ఎరగొట్టిన ఘటనను కూడా వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయలే. చేయాలొద్దా? అట్లీస్ట్ ఆ బూత్లో రీపోలింగ్ పెడతాను, ఎరగొట్టిన దాని మీద ఇది అప్రైషన్స్ లేవు, డేటా అంతా బాగానే ఉంది, ఖచ్చితంగా ఫిక్స్డ్, అది మ్యాచ్ ఫిక్స్డే. అంచేత వీళ్ళ మీద నమ్మకం పోయింది. నమ్మకం సనగెళ్ళ వేరు, నమ్మకమే లేదు ఎవరికి. కానీ కేసుల వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? సుప్రీంకోర్టు అండి అది ఎలా ప్రతిస్పందిస్తుందో న్యాయాన్ని ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ మీకు డీకే అరుణాం ఎలక్షన్ నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను. కరెక్ట్గా ఎలక్షన్ కమిషన్ చేసింది తప్పు అని చెప్పింది చెన్నమనేని రమేష్ది. ఆ నెత్తికి 2 సార్లు గెలిచి మన ఉద్ధరించి ఊళ్ళేళ్ళాడు. ఇవాళ అడిగి సభ్యత్వం రద్దు చేసింది. దీనికి ఈ ఎలక్షన్ కమిషన్ అని గుడ్డు కూరడానికి పలుతవుతారు 2 నెలలు బట్టి. అంత అయిపోయింది. ఆ దిక్కుమాల ఎవరి వీటికి తీసుకొని సస్తారు కదా. అంటే ఇవన్నీ తప్పుడు విధానాలు, స్వతంత్ర ప్రతిపత్తి మిస్యూటిలైజ్ చేస్తున్న ఎలక్షన్ కమిషన్ అండర్లైన్ చేసుకోండి. ఎట్లయితే సుప్రీంకోర్టు ఎలా ఉందో ఎలక్షన్ కమిషన్ కూడా సేమ్, రెండింటిది స్వయం ప్రతిపత్తి. బట్ వీళ్ళు ప్రధానికి సుప్రీంకోర్టుకి వెళ్ళటం, లేకపోతే కోర్టుకే చెప్తామంటాం, కోర్టు డైరెక్షన్ కావాలంటాం. వీళ్ళకంటే ఒక ఎజెండా, ప్రోటోకాల్, ఎస్ఓపి లేదు.
ఎస్ఓపి లేదు. ఈవెన్ ఈసారి కూడా మైక్రోచిప్ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్లో వీళ్ళ దగ్గర వీవీప్యాడ్, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఇవన్నీ 3 ఉంటాయి కదా, వీటి మీద ఎస్ఓపి చేయడితే ఈ ఎస్ఓపి తప్పు అని చెప్పింది గౌరవ సుప్రీంకోర్టుకి. అంటే ఎస్ఓపి తప్పు అంటే క్రాస్ చెక్ చేసుకునే విధానం మెకానిజం వెళ్ళలేదు, దీన్ని తప్పున ఒప్పుకున్నట్టే ఎలక్షన్ చేసిన తప్పని ఒప్పుకున్నట్టే కదా. అవును, అందుకే సిగ్గు లేకుండా సారీ చెప్పారు. దానివల్ల మనకి యూజ్ ఏమి ఏంటో లేదు. ఉపయోగం? ఇక్కడ రజత్ కుమార్ 25,70,000 ఓట్లు ఎత్తేసాడు, సారీ. కొంచెం కట్టకుండా వదిలినకి దరిద్రాలని నేను. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ ఆ ముసలోళ్ళతో ఏం కాదు. రాహుల్ గాంధీ మళ్ళీ ఆ సచిన్ పైలట్ని ఇలాంటి అందరినీ బతిమాలుకుని వెనక్కి తీసుకొచ్చి ఈ జయరాం రమేష్కి మొత్తం శుభ్రంగా టెబ్బ కటింగ్ ఒకటి కొట్టించి ఇంట్లో కూర్చోబెట్టి ఆ దిగ్విజయ్ సింగ్ని ఆ పోయిన దరిద్రం గులాం నబీ ఆజాద్ గారిని ఇంట్లో కూర్చోబెట్టారు. కాబట్టి ఈ దరిద్రులందరినీ కూడా పక్క తీసి స్వతంత్రంగా ఆలోచించే స్థాయి ఎప్పుడైతే రాహుల్ గాంధీకి వచ్చి దేశవ్యాప్తం మీద ఒక పిలుపిస్తాడో ఖచ్చితంగా దీని పరిణామాలు విపరీతంగా ఉంటాయి. అంతవరకు మనం ఎక్స్పెక్ట్ చేయడం వేస్ట్. ఎందుకంటే గేలాట్ గారు వీళ్ళందరూ కోవర్ట్లే. బీజేపీ అంటే భయం ఈ ముసలోళ్ళకి. అవును, ఈ భయంతో ప్రతిదీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నారు. నేను మొహమాట లేకుండా చెప్పేస్తున్నాను. ఇక మొన్న బ్రహ్మాండం కార్యాచరణ ఇచ్చాడు. 1 వీక్లో మా వాళ్ళు వస్తారు, ఎలక్షన్ కమిషన్ అయిపోతే అక్కడి నుంచి గరావాలు చేస్తాం, రిలే నిర్వహిస్తులు ఈ టైప్లో పిలిపించాడు. కానీ ఎక్కడ ప్రతిస్పందన లేదు ముసలోళ్ళ దగ్గర నుంచి. తర్వాత ఈరోజు ఏపీ క్యాబినెట్ భేటీ అవుతుంది సార్. దాని తర్వాత క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఉంటుంది అని ఊహాగానం, జరుగుతుందా లేదో తెలియదు. ఎవరు ఇన్ను అవుట్, కొంతమంది వెళ్ళిపోతారని వాళ్ళే లీకులు ఇస్తారు జనరల్గా, టీడీపీ వాళ్ళే. ఈ టైంలో క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుందా, ఎలా చూడాలి? 1 ఇయర్కి పనండి. ఒకవేళ జరిగినా మన దరిద్రంగా తీసుకొచ్చిన నాగబాబుని నెత్తికెక్కిస్తారు మనకి. అది అసలు ఇంకా ఊహకు అందని పరిణామం. అదైతే జరిగిందంటే మరి అవకాశం ఉండదులేండి. నాగబాబుకి అవకాశం ఉండదు, కానీ లోకేష్ సీఎంగా అయితే అప్పుడు ఎక్స్పాన్షన్ ఉండొచ్చు. అది ఈరా 1 ఇయరా మనకు తెలియదు, కానీ ఈ టైంలో చేస్తే ఇంకా అసలేంది మనకి. ఆగస్ట్ దాకా కూడా అక్కర్లేదు, షిండే రెడీగా ఉంటాడు అక్కడ వాళ్ళకి, బీజేపీ వాళ్ళకి. సార్ చూద్దాం తర్వాత ఏం జరుగుతుందో ఏంటి అనేది. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడున్న తరుణంలో చంద్రబాబు గారితో చాలామందికి ఆయన వేవ్ లెంత్కి మ్యాచ్ కాని క్యాబినెటే ఉంది. అవును, అది కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఎక్కడ చూడండి డీనే లేని బండిలాగే కనబడుతుంది, అలైన్మెంట్ ఎక్కడ కనబడట్లేదు. అందరూ చాలామంది ఫస్ట్ టైం గెలిచిన వాళ్ళు ప్లస్ లోకేష్ ఆధ్వర్యంలో జరిగింది అది. మరి ఆయన కూడా ఏ ఉద్దేశంతో వీళ్ళు చేశారనేది మనకు తెలియదు, కానీ ఫర్దర్గా ఎట్లా ఉంటుందని చూద్దాం. జరగని పని. ఇఫ్ మై ప్రెడిక్షన్ ఈజ్ నాట్ రాంగ్, నో ఎక్స్పాన్షన్. చేస్తే ఇంకా వ్యతిరేకత కూడా పెరిగే ఛాన్స్ ఉండొచ్చు. భయంకరంగా ఎవరు ముసలోళ్ళు మాత్రం కట్టుకట్టేస్తారు. ఎట్లా చేయాలి? తెలుగుదేశంలో ముసలోళ్ళు కాంగ్రెస్ ముసలోళ్ళు కాదు. బుచ్చి చౌదరి నిన్న కూడా నేను కార్యకర్తగానే మిగిలిపోతాను అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కార్యకర్తగానే ఉండిపోతాను చనిపోయే వరకు. అంటే అది ఒక మినిస్టర్ రాలేదు అని ఒక ఆక్రందన ఉంది కదా. అలా చాలామందికి ఆక్రందనలో ఆందోళనలో ఉన్నాయి. ముందు ముందు ఎట్లా ఉంటుందని చూద్దాం. థ్యాంక్ యూ. మహానాడులోనే ఆయన ఎప్పుడైతే వర్కింగ్ ప్రెసిడెంట్ అనౌన్స్ చేయలేదో క్లియర్ ఇండికేషన్. చేయాలని ఒక ఉంది, కానీ బట్ చేయలేదన్నప్పుడే చంద్రబాబు గారు ఎంత స్టబర్న్గా ఉన్నారు. ఫ్యామిలీ నుంచి కూడా చాలా ప్రెజర్ ఉంది ఆయనకి. చేయాలి. ఎప్పుడు ఉంది ఫ్యామిలీ నుంచి ప్రెజర్ తట్టుకున్న మహానుభావుడు చంద్రబాబు నాయుడు.